నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అంటే శ్రవణం చేసి, తర్వాత దాన్ని కొంచెం మననం చేసి, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉండి సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి నిజం చెప్పాలంటే భగవద్గీత వచ్చి ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను కలిపి ప్రస్థానత్రయం అన్నారు. ఇది ఎక్స్క్లూజివ్గా జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానం ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన 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 అసలు సృష్టి వ్యక్తం కావడానికి ఏం చెప్పారు? అదంతా కూడా సృష్టి వ్యక్తమైందంతా కూడా ఒక మాయ అన్నారు. మాయ అంటే అది ఏమీ లేదు, ఉన్నట్టు కనపడుతుంది అన్నారు. పోనీ నేను కనపడుతున్నాను కదా, నాకు ఆకలేస్తుంది, నా వ్యవహారాలన్నీ ఉన్నాయి అంటే దీనికి కారణం అజ్ఞానం అన్నారు. అంటే ఏంటి మరి? అజ్ఞానం అంటే అసలు నాకేం జ్ఞానం లేదా? ఉన్నది 100% భౌతిక జ్ఞానం అంతా ఉన్నది, అన్ని విషయాలు తెలుసు. కానీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వం యొక్క జ్ఞానం అది అసంపూర్ణమే. ఎందుకు అసంపూర్ణం? అది నేనేనని గ్రహించిన దాకా దాంట్లో గ్రహించడానికి ఏమీ లేదు, అది సత్యం అని చెప్పాడు. మరి అలా గ్రహించాలంటే నువ్వేంటి? నీ మనస్సు, నీ నీ ప్రాణము, నీ శరీరము అన్నీ అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఒక విషయంగా మనసు నిలబడ్డప్పుడు అప్పుడు నీకు సత్యం అర్థమవుతుంది అని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పడం జరిగింది. అంటే ఏంటి? జ్ఞానానికి సంబంధించి. సరే, మన సృష్టికి కారణం ఏందన్నాము? అజ్ఞానం అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని కనుక తొలగించుకుంటే లోపల ఉన్నటువంటి జ్ఞానం ఆల్రెడీ సిద్ధ వస్తువు, అది ఉన్నదే ఉంది, కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆ జ్ఞానం మన దగ్గర నుంచి భగవతత్వంలాగా వ్యక్తం అవుతుంది. అంటే మనం మాట్లాడినా, తిన్నా, ఉన్నా ప్రకృతితో మనకేమీ సంబంధం లేని భగవతత్వం ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మరి మనం ప్రకృతే కదా, మరి ప్రకృతిలో ఉన్నాం కదా. ప్రకృతి అంటే ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. మనం ఉన్నాం కదా, ఉన్నాం కానీ నేను ప్రకృతి కాదు. ఈ మూడు దాటినటువంటి ఒక స్థితి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పడం జరిగింది. అందుకని ఈ మూడింటిని ఎలా పనిచేయించాలి? ఏది? మన దగ్గర శరీరం ఉంది, మన దగ్గర ప్రాణం ఉంది, మనస్సు ఉంది, ఆ తర్వాత మనసుకు అనుగుణంగా నోట్లో నుంచి వచ్చేటువంటి వాక్కులు ఉన్నాయి. ఈ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసి ఎలా మనము సమత్వ స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. మరి ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తాం, ఎప్పుడు సమత్వ స్థితిలో ఉంటాం? మన బుద్ధి విశాలమైనప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకు బుద్ధి విశాలం కావాలి? పరమాత్మతత్వం అయినటువంటి నిరాకారం నుంచి వ్యక్తమైనటువంటి మన ప్రకృతిలో ఉన్నది 3 గుణాలు, సత్వతమో రజోగుణాలు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్వభావంతో ఒక్కొక్క గుణాన్ని అంటిపెట్టుకొని ఉంటాడు. అంటిపెట్టుకునేటువంటి ఒక్కొక్క దాని మీద శ్రద్ధ. అందుకని అంటిపెట్టుకునేటువంటి ప్రకృతి శ్రద్ధల మీద పెద్దగా విలువ ఇవ్వకుండా ఇదంతా సహజం అంటూ పరమాత్మతత్వం యొక్క శ్రద్ధని అంటిపెట్టుకోవటమే భగవద్గీత చెప్పడం జరిగింది. అలా అంటిపెట్టుకోవాలంటే నీ శరీరం ద్వారా జరిగే పని నిష్కామ కర్మగా చేసావంటే బుద్ధి విశాలం అవుతుంది. అలాగే పరమాత్మతత్వం ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటి మీదనే మనసు పెట్టావు అంటే ఒకే విషయం మీదకి నీ మనసు వస్తుంది. తర్వాత మూడోది ఏంటి? యోగం. నీ ఇంద్రియాలు అవన్నీ కూడా బయటే ఉన్నాయి, కాకపోతే నీ దగ్గర ఉన్నటువంటి మనసు లోపల ఉంది. అది నీకు సజెషన్స్ ఇస్తుంది, కోరికలు కోరుకుంటోంది. బుద్ధికి కనుక వివేక వైరాగ్యాలు ఉంటే ఏది సత్యం, ఏది అసత్యం అని గ్రహిస్తుంది. అందుకని చెప్పింది ఏంటి? నీ మనస్సుని, నీ ఇంద్రియాలని లోపలికి తీసుకొని వెళ్తే లోపల ఉన్నటువంటి జ్ఞానమే భగవతత్వం అనేటువంటి విషయం, అది నేనేననేటువంటి విషయం అవగాహన అవుతుంది అని యోగంలో చెప్పడం జరిగింది. ఇంకా అల్టిమేట్ ఏంటి? జ్ఞానం. ఉన్నది ఒక జ్ఞానం తప్ప ఇన్ని లేవు. నీ దగ్గర ఒక జ్ఞానం, నా దగ్గర ఒక జ్ఞానం, అన్ని జ్ఞానాలు లేవు. ఒకటే ఒక పరమాత్మ తత్వజ్ఞానం సర్వత్రా నిండుంది. కాకపోతే ఈ 3 గుణాలతోటి మనం ఆ విషయాన్ని మర్చిపోయి భగవతత్వమే ఆల్రెడీ సిద్ధించింది నేనని మర్చిపోయి ఈ 3 గుణాలకు అనుగుణంగా తిరుగుతున్నావు. ఈ 3 గుణాలు కనుక దాటగలిగి సమస్థితిలోకి వచ్చావంటే సత్యాన్ని గ్రహించవచ్చు అని ఇప్పుడు మనకేంటి చెప్తూ, దాంట్లో ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి అసుర లక్షణాలు పోగొట్టుకొని దైవ లక్షణాలు పెంచుకుంటూ ఉంటే చిన్నగా ప్రకృతిలో నుంచి బయటపడతావు. అంటే జగత్తు ఉంటుంది, జీవుడు ఉంటావు, లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి భావం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి శక్తి నన్ను నడిపిస్తున్నది అనేటువంటి విషయంగా అది ఎలా సజెషన్స్ ఇస్తే అలా సజెషన్స్ని మనం ఫాలో చేయడంగా జరుగుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అసుర లక్షణాలు దాటి అసుర లక్షణాలు పట్టుకుంటే. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము? మళ్ళీ సేమ్ టాపిక్కే, కొంచెం తేడా తప్ప. 17వది అదేంటి? శ్రద్ధ త్రయ విభాగ యోగం చదువుతున్నాం. అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వాడికి ఎవరి శ్రద్ధ వాళ్ళకు ఉంటుంది. ఒకడికి ఏంటి? ఏదో సంపాదించాలనే శ్రద్ధ, ఒకడికి పేరు తెచ్చుకోవాలనే శ్రద్ధ, ఒకళ్ళకి అందంగా ఉండాలనే శ్రద్ధ. ఈ శ్రద్ధలు ఒకళ్ళేంటి? ఉన్నదంతా భగవతత్వమేనని మిగిలిన విషయాలు అసలేం పట్టించుకోకుండా ఉండే శ్రద్ధ. ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఏంటి? ఇట్లా ఉండడం ఏది కరెక్ట్ కాదు, సత్వగుణం కూడా కరెక్ట్ కాదు. ఈ 3 గుణాలను బ్యాలెన్స్ చేయడమే
కరెక్ట్ అయిన విషయం అని భగవద్గీతలో ఈ శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పింది. దీనికి అర్జునుడు ఏమడుగుతాడు, ఇప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అని దైవాసుర లక్షణాల్లో చెప్పాడు. నువ్వేం చేసినా నీకు డిస్క్రిమినేటరీ పవర్ ఉన్నప్పుడు పర్వాలేదు, నువ్వు చేసేది కరెక్టే అవుతుంది. నీకు మనసు పనిచేస్తున్నంతకాలం ఇది కరెక్టా అది కరెక్టా అని నీకు ఘర్షణ ఉంటే ఉంటుంది. అప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం ఏంటి, శాస్త్రాలు చెప్పినట్టు చేయటము, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసినప్పుడు నీ మనసులో మరకలు ఏర్పడకుండా ఉంటాయి, ముద్రలు ఏర్పడుకుంటూ ఉంటాయి. అందుకని ఇప్పుడు శాస్త్రాలు వాళ్ళు చెప్పారంటే వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని స్వార్థం లేకుండా చెప్పిన వాళ్ళే కదా మహానుభావులు. అందుకని వాళ్ళు చెప్పినట్టు కనుక నువ్వు చేసావు అంటే నీకు ఎలాంటి ఇంప్రెషన్స్ ఉండవు. మరి జీవత్వం ఉన్నంత వరకు ధర్మం తప్పదు, అంతే కదా. యానిమల్ టెండెన్సీ కాదు కదా మనది, మానవంలో ఉన్నప్పుడు నా దగ్గర జీవత్వ భావం ఉంది. ఈ జీవత్వ భావంలో కామ క్రోధ దాన్ని ఏమంటారు ధర్మాలు అన్నీ ఉంటాయి. అందుకని అన్ని సమస్యలకి మూలం మన దగ్గర ఉన్నటువంటి కోరికలు. ఎప్పుడు ఆ కోరికలు తగ్గుతాయి, ఎప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని పాటిస్తావు అనుకుంటావో నీ మనసు నీ కోసంగా పరుగులు పెట్టదు. ఎప్పుడైతే నీ కోసంగా వ్యష్టిగా పరుగులు పెట్టదో నువ్వు ఏం చేసినా నీ ద్వారా ఏం జరిగినా సమిష్టిగా అంటే అందరికి సంబంధించిన విషయమే భగవతత్వం అనేటువంటి విషయం మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. అది చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి, 17 అడుగుతున్నాడు అర్జునుడు. అంత బాగానే ఉందయా భగవాన్, మరి అంతా ఉంది, శాస్త్రం తెలిసిన వాళ్ళకి శాస్త్రం పాటిస్తారు, బాగానే ఉంది. ఒకవేళ మరి శాస్త్రం తెలియదు అనుకో, మరి వాళ్ళ కథ ఏంది అంటాడు. వాళ్ళ కథ ఏంటి అంటే శాస్త్రం తెలియకపోయినా వాళ్ళ దగ్గర 3 గుణాలు ఉంటాయి, 3 శ్రద్ధలు ఉంటాయి. ఏంటి, సత్వతమో రజోగుణాలు. వాళ్ళ అంతఃకరణ ప్రకారమే వాళ్ళు ప్రవర్తించుకుంటూ పోతారు. కాకపోతే ఏంటి, తమో గుణంలో ఉన్నటువంటి భావాలు చిన్నగా మార్చుకున్న రజోగుణంలోకి వచ్చి, రజోగుణంలో ఉన్న భావాలు మార్చుకుని సత్వగుణంలోకి వచ్చిన తర్వాత అప్పుడు బ్యాలెన్స్ స్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అది, ఈ తమో గుణంలో తిరిగి ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం పోయిన తర్వాత దాన్ని ఏమంటారు, వైశ్యగుణం శూద్రగుణం అంటారనమాట. అంటే మళ్ళీ చెప్పటం ఇక్కడ కులాలు చెప్పలా, మన భగవద్గీతలో దేవుడు రాముడు కృష్ణుడు అని చెప్పలా. నిజం చెప్పాలంటే హిందూ అనేటువంటి పదం కూడా వాడల. సనాతన ధర్మం, ఇక్కడ కులాలు మతాలు ఏమీ లేవు, ఓన్లీ గుణాలే. ఈ గుణాలన్నీ ఎక్కడున్నాయి, మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు అతన్ని ఇబ్బంది పట్టనంత వరకు ఎవరు మారరు. కానీ ప్రతివాడికి మంచి చెడు తెలుసు, లోపల ఒక జ్ఞానం అందరికీ ఉంది. ఆ జ్ఞానస్థితి ఉండబట్టే మన మానవ జన్మ వచ్చింది. అందుకని జ్ఞానస్థితి లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే ఏం చేస్తారు, ఆ కోరికల కోసం ఈ జ్ఞానాన్ని కప్పేస్తూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాతనే రియలైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు గ్రహించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అంతఃకరణకు అనుగుణంగానే ప్రవర్తిస్తారయ్యా. సత్వగుణం వాళ్ళేమో దేవతలను ఆరాధిస్తారు, రజోగుణం వాళ్ళేమో యక్షుడు, ఎవరు కుబేరుడు, డబ్బు కోసంగా చేసే వాళ్ళని వాళ్ళు చేస్తారు. 3 తమోగుణం వాళ్ళేమో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏంటి అఘోరాలని ప్రేత పీత పిశాచాలని ఏదో అంటున్నారు కదా, అక్కడ కూర్చొని వాళ్ళని చేస్తారు. వీళ్ళ కోరికలు కూడా వీళ్ళ శ్రద్ధ ఈ సత్వతమో రజోగుణాలకు అనుగుణంగానే వీళ్ళ శ్రద్ధ వీళ్ళ కోరికలు ఉంటాయి అని చెప్తూ నిన్న ఇప్పుడు ఇంకా ఏం చెప్పాడు, వీళ్ళ దీంతో పాటు ఏంటి, వీళ్ళు తీసుకునే ఆహారం కూడా వాళ్ళ గుణాలకు అనుగుణంగానే తీసుకుంటారు. వాళ్ళ స్వభావాన్ని అనుసరించే వాళ్ళ ఆహారం కూడా 3 విధాలుగా ఉంది. సత్వగుణం వాడు తీసుకునే ఆహారం ఏంటి, ఒంటికి పట్టే ఆహారం తీసుకుంటాడు, బలం ఇచ్చే తీసుకుంటాడు. అంటే రుచి కంటే కూడా ఇది నాకు పనికొస్తుంది అనేటువంటి బలమైన ఆహారం ఏంటి, కొంచెము స్మూత్గా ఉండేది, అంటే ఏంటి టెక్స్చర్ ఉండేది, అంటే మీగడంటే పాలంటే ఇలాంటివన్నీ ప్రిఫరెన్స్ ఇస్తాడు. రజోగుణం వాడికి ఎంతసేపటికి ఏంటంటే అది చేద్దాం ఇది చేద్దాం అని గజిబిజుకుంటాడు కదా. అందుకని వాడి టేస్ట్లు ఎట్లా ఉంటాయంటే తీవ్రమైన పులుపు, తీవ్రమైన కారం, తీవ్రమైన చేదు, తీవ్రమైన వేడి ఉంటుంది. అంటే ఏంటి, వాడి మనసుకు అనుగుణంగానే వాడు ఆహారం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏంటి, సత్వగుణంలో ఉన్నవాడు శరీరానికి ఏది అవసరమో అది తీసుకుంటాడు, శరీరాన్ని మందుగా తీసుకుంటాడు. కాబట్టి తనకి శరీరం మీద ఎక్కువ ప్రభావం పడదు. రజోగుణంలో ఇన్ని రకాల ఆహారాలు తీసుకుంటాడు, షడ్రుచులు కావాలంటాడు. కాబట్టి ఆటోమేటిక్గా రక్త సంబంధమైన ఎప్పుడో చెప్పారప్ప కొన్ని వేల సంవత్సరాల నాడు రక్త సంబంధమైన జబ్బులు అంటే బీపీ, ఆ తర్వాత షుగరు, ఆ తర్వాత మిగిలిన అంటే ఏంటి ఇటువంటి వ్యాధులన్నీ కూడా రజోగుణంలో వచ్చే లక్షణాలు ఉన్నాయి అని. 3 తమోగుణం వాడు ఆహారం ఎట్లా ఉంటుంది, వాడు ఇది మంచిదా ఇది చెడ్డదా, ఇది తినచ్చా ఇక్కడ తినచ్చా అక్కడ తినచ్చా అనేటువంటి సిస్టమాటిక్ ఏం ఉండదు. వాడికి కనపడింది తినడం అనేటువంటి ఒక విషయమే పెట్టుకుంటాడు. తర్వాత ఇది మంచిగా కంఫర్టబుల్గా ఉందా లేదా అని కూడా ఆలోచించడు. మరి అలాంటి వాడికి ఏముంటాయి కాన్సిక్వెన్సెస్, వాడికి రాబోయే జబ్బులన్నీ కూడా ప్రమాదకరంగా ఉంటాయి అని కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పటం జరిగిందబ్బా. ఇప్పుడు మొత్తం ఈ పుస్తకంలో చెప్పింది ఏంటి, కంప్లీట్గా ఒక్కొక్క గుణం వాడి లక్షణాలు, అంటే సత్వగుణం ఎట్లా ఉంటుంది, రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది అని చెప్పాడు. ముందు మనం ఆహారాన్ని గురించి చదువుదాం. 8
ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధిపరచనివియు. పాలు, చక్కెర మొదలగు రస పదార్థాలను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థాలను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థాలను, సాత్విక స్వభావాన్ని పెంచు రుచ్య పదార్థములు సాత్వికులకు ఇష్టమైనవి. అంటే ఏంటి? సాత్వికులకి ఏంటి అంటే అది అంటే సాత్వికంగా ఉండేటువంటి ఆహారం బలం పెంచుతుంది కాబట్టి వాళ్ళకి అది ఇష్టము అంటాడు. తర్వాత రెండోది ఏంటి? చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థాలు, దాహం కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగాలను ఉత్పత్తి చేయు ఆహార పదార్థాలు రాజస్వభావం గల వారికి ఇష్టములగును. అంటే ఏంటి? మన శరీర ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మూడోది చదివి దాని గురించి మాట్లాడుకున్నాం. మూడోది ఏంటి? అర్ధపక్వములైన పదార్థాలు, సరిగా ఉడకనివి, పండనివి, తర్వాత రసహీనాలు, వాటిలో ఏమి వాల్యూ ఉండదు. ఆ తర్వాత దుర్గంధయుక్తాలు, పాడైపోతాయి అన్నమాట. పాసిపోయిన పదార్థాలు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థాలు మొదలగునవి తామస స్వభావం కలవారికి ఇష్టము. అంటే ఏంటి? ఒకప్పుడైతే ఎంగిలి కూడా తినేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు కొంచెం ఆచారాలు అవి తగ్గిన తర్వాత అందరూ మేనేజ్ చేసుకొని తింటున్నారు. అక్కడ ఈ విషయం ఇక్కడ ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి? మనం తీసుకునే ఆహారం వల్లనే మనకి జబ్బులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అన్నాడు. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకుంటున్నాం కదా, గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి తేడా సంబంధం ఉంది అని. బ్రెయిన్ అంటే ఏంటి? బ్రెయిన్ అంటే హార్డ్వేర్, కానీ మనసు వచ్చి సాఫ్ట్వేర్, అంటే ఆలోచనలు ఉంటాయి. అలాగే గట్ వచ్చి హార్డ్వేర్ అంటే పొట్ట. అలా కాకుండా గట్టు నడిచేది దేనితోటి? ప్రాణశక్తితోటి నడుస్తుంది. ఆ ప్రాణశక్తి వచ్చి సాఫ్ట్వేర్. అంటే మన శరీరం ఎందులో ఉంది? ప్రాణశక్తి, మానసిక శక్తి అంటే జ్ఞానశక్తి అనండి, మానసిక శక్తి అనండి, ఆలోచన అనండి, లేకపోతే స్ఫురణ అనండి, ఎరుకనండి, వాటి ఏదన్నా కానివ్వండి, ఒక పరమాత్మ తత్వ శక్తి అనేది రెండు రకాలుగా మనం ఉన్నది. ఆ ఉన్నది కాబట్టే అందులో మన శరీరం ఉన్నది. అంటే మన శరీరంలో అవి లేవు, శరీరమే అందులో ఉన్నది. అందుకనేంటి? ఇప్పుడు ఈ శరీరం ఏంటి? మన దగ్గర ఇప్పుడు ఎంతసేపు భగవద్గీత చెప్పినా 3 విషయాల గురించే చెప్పాడు. తమోగుణం శరీరం, రజోగుణం ప్రాణం, సత్వగుణం మనస్సు. అంతే కదా. ఇప్పుడు తమోగుణం శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఇది వస్తుంది, ఉంటుంది, వృద్ధాప్యం వస్తుంది, జరా మరణాలు తప్పవు. ఎందుకంటే ఇది 100% ఆరోగ్యం కాపాడుకున్నా, లేకపోతే యోగం చేసినా 100 సంవత్సరాలు కాకపోతే ఇంకో 100 సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది, కానీ తర్వాత 100% ఉండదు. లోపల ఉన్నటువంటి ప్రాణానికి ఏం కావాలి? ప్రాణానికి ఆకలి, దప్పిక అంటే ఏంటి? ప్రాణానికి ఆహారం కావాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎలాంటి ఆహారం ఇవ్వాలి? దానికి మళ్ళీ మనసుకు వెళ్తున్నాడు. మనసు వచ్చేసి సత్వగుణం అంటున్నాడు. మనసు కనుక సత్వంలో ఉందనుకోండి, అంటే బ్యాలెన్స్గా ఉందనుకోండి, టెన్షన్ లేకుండా ఉందనుకోండి, ఆలోచన లేకుండా ఉందనుకోండి, అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఏది మంచిది, ఏది మంచిది కాదు అని గ్రహిస్తుంది. అంటే ఇంత పులుపు, కారం, చేదు ఇవన్నీ కూడా రజోగుణాలు పెంచుతాయి. ఈ లోపల గట్ హెల్త్, దాన్ని ఏమంటారు? ఎసిడిటీ అంటారు. తర్వాత ఇంకోటి ఏంది? ఎసిడిటీ, దాంతోపాటు ఆ చిన్న ట్యూమర్స్ కోసం వస్తాయంటారు కదా, అటువంటివన్నీ కూడా ఈ ఫుడ్ వల్ల వచ్చే విషయం ఉందని సత్వగుణంలో వాడు కనిపెట్టి, వాడేంటి? మన స్టమక్, మన ప్రాణశక్తి అంటే ఏంటి? ఈ శరీరం అనేది ఒక దేవాలయం, అంతే కదా. దేవాలయం భగవతత్వాన్ని మేనిఫెస్ట్ చేయడానికే ఇది వచ్చింది. అలాంటప్పుడు ఈ దేవాలయంలో ఉండేటువంటి భగవతత్వానికి మనం ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి? పొట్టని కష్టపెట్టే ఆహారాలు ఇవ్వచ్చా? గట్టుని ఇబ్బంది పెట్టే ఆహారాలు ఇవ్వచ్చా? ఒక్కసారి గట్టుని ఇబ్బంది పెట్టే ఆహారాలు ఇస్తే ఏమవుతుంది? శరీర ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అలాగే తినకూడని పదార్థాలనంటే తింటే ఎలా అయిపోతుంది? అనారోగ్యాలు, లేనిపోయినవన్నీ వస్తాయి. అది తమో గుణం. ఇది రజోగుణం వచ్చి ప్రాణం, ఆహారం. సత్వగుణం వచ్చి ఏం చేయాలి? నువ్వు మంచి ఆలోచనలు పెట్టి మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మనసుకి సత్వగుణంలో శోకం, మోహం తగ్గించుకోవాలి. అంటే నాకు ఇదిగో నేను ఇదైతేనే తింటాను అన్నావు అనుకో, అది లేదనుకో బాధపడతావు. మోహం అన్నమాట అది రాకపోతే ఏమైపోతుంది? నీకు నువ్వు అనుకున్నది నీ ఎదురుగా లేకపోతే నీకు కోపం వచ్చేస్తుంది. అందుకని ప్లేట్లు ఎసిరేసేవాళ్ళని మనం చాలామందిని చూస్తాం. ఉప్పు తక్కువైందనో, కారం తక్కువైందనో పెద్దగా లేచి నిలబడి అరిచిపెట్టి గోల్ చేసే వాళ్ళని చూస్తాం. అంటే దానికి కారణం ఏంటంటే పాపం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి స్వభావం. ఈ శ్రద్ధాత్రయ విభాగంలో ఈ 3 గుణాల్లో రజోగుణం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు జరగాలి. 24 గంటలు పేరు, ప్రతిష్టలు, డబ్బు సంపాదన హడావుడిగా పరిగెడుతూ ఉంటారు. అంటే ఇలాంటప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ 3 రకాల ఎప్పుడైతే నువ్వు సాత్విక ఆహారం తీసుకుంటావో, అందుకే ఇప్పుడంతా మళ్ళీ రీసెర్చ్లు అంతా వస్తుంది కదబ్బా, ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ అంటున్నారు. ప్రీబయాటిక్ అంటే ఏంటి? కూరగాయల మీద ఉన్నటువంటి
ఫైబరు. అందుకని ఆ ఫైబర్ ఎక్కువ వాడుకుంటే B12 పెరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏంటి, ప్రోబయాటిక్, పులిసిన పదార్థాలు, పెరుగు అంటే అందుకని లాస్ట్లో వేసుకుంటారు పెరుగు. మొట్టమొదటేమో B కాంప్లెక్స్ ఫుడ్తో తింటారు, ఏదో కూర పచ్చడితోటి. అంటే అల్టిమేట్ ఏంటి, ఆ తినేది ఏదో ఒకసారి 2 సార్లే తినేవాళ్ళు తప్ప అలా పోయే అంతకుముందు ఋషులు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేవాళ్ళు కాదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు రోగి రోగి భోగి యోగి అనేవాడు. యోగి ఏంటి, ఒక్క పూట వాడు శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే తినేవాడు. రోగి ఉన్నాడు, భోగి ఉన్నాడు, వాడికి ఎప్పుడు ఏది పడితే తింటూ ఉంటాడు, వాడి శరీరం అనారోగ్యం పాలవుతుంది. అది వాడు 2 సార్లు తింటాడట భోగి. అది ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు ఎవడు, రోగి. ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని మందుగా తీసుకోవో ఆటోమేటిక్గా ఆ ప్రభావం అంతా శరీరం పడుతుంది. మరి ఇప్పుడు ఆహారం మంచిగా తీసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణం ఇప్పుడు ఏదో బ్యాక్టీరియా అంటున్నారు, కానీ ఎప్పటి నుంచో కూడా బ్యాక్టీరియానే ఉండొచ్చు. కాకపోతే మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకు, మన బాడీలో అణువణువు కనెక్షనే. నాట్ ఓన్లీ మన బాడీ, పక్క బాడీలు, తర్వాత మొత్తం టోటల్ సర్వత్రా వ్యాపించినది ఒకటే జ్ఞానశక్తి, ఒకటే భగవతత్వ శక్తి. ఎప్పుడైతే నేను ఆ భగవతత్వ శక్తి అనుకుంటామో ఒకదానికి ఉన్నటువంటి కనెక్షన్స్ అంతా మనం వండర్ఫుల్ హెల్త్ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయం ఎన్నో సంవత్సరాల నాడు చెప్పారు. అంటే అర్థం ఏంటి, మంచిగా సత్వగుణం, మంచి ఆలోచనలు చేయడము, ఆ తర్వాత మంచిగా మాట్లాడడము, ఆ తర్వాత మంచివి చూడడము, ఇవన్నీ కూడా సత్వగుణంలో ఎప్పుడైతే ఉంటావో ఆటోమేటిక్గా నీకు ఏది ఉపయోగం ఇస్తుందో, నీకు ఏది బలాన్ని ఇస్తుందో ఆహారమే తీసుకుంటావు. అలా కాకుండా రజోగుణంలో ఉన్నవాడు పాపం వాడు ఆపలేడు. ఎందుకు, వాడికి కోరిక, వ్యామోహం. కాకపోతే ఏంటంటే రజోగుణంలో వచ్చినటువంటి కష్టాలు, ఆ శరీరం మీద పడ్డ వ్యవహారాలు గ్రహించిన తర్వాత ఓహో ఇది నాకు పనికిరాదు కదా అని గ్రహించాడు అంటే చిన్నగా రజోగుణంలో నుంచి సత్వగుణానికి రావచ్చు. కాకపోతే మొట్టమొదటి ఉన్నటువంటి తమో గుణం ఉంది కదా, ఇంత దూరం ఇవేవి ఆలోచించదు. ఏది ఉంటే అది, ఏది చేస్తే అది అని ముందు చూపే లేకుండా పోతూ ఉంటాడు. అందుకనే మన భగవద్గీతలో అందరికీ అన్నీ సాధ్యం కాదు, విన్న వెంటనే అందరికీ అర్థం కాదని ఒక్కొక్కళ్ళకి విభజన చేసి, అందుకని మొట్టమొదటి తమో గుణంలో ఉన్నవాడికి మనసు కుదిలి ధ్యానమో పూజ కూర్చోలేడు కాబట్టి ఇదిగో నయ్యప్పో అక్కడికి పోయి కాస్త సేవ చేసిరా అని అంటాడు. పాపం వాడు ఉచితంగా ఏం ఆశించకుండా సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాడి తమో గుణం తగ్గి వాడికి బుద్ధి వికాసం వస్తుంది. రజోగుణం వాడు బ్రహ్మాండంగా డబ్బులు ఉంటాయి కదా, ఓ కాస్త దానం చేసిరా అంటాడు. వాడు కూడా ఏమీ ఆశించకుండా దానం చేసినప్పుడు వాడి బుద్ధి వికాసం జరుగుతుంది. అట్లాగే సత్వగుణంలో వాడు ఇది మంచి అది చెడు అనేటువంటి విన్నప్పుడు ఇక్కడ మంచి చెడు అనేటువంటి విచక్షణ ఏం లేదు, ఉన్నదంతా భగవతత్వమే, అది మనతోనే ఉందనేటువంటి భావాన్ని 24 గంటలు ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయడమే మనలో నుంచి ఆ దివ్యత్వాన్ని మేనిఫెస్ట్ చేయడం. అలా మనం చేసుకుంటూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వం అనేటువంటి జ్ఞానం అది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానానికి మనం దగ్గరగా వెళుతూ ఇదంతా ప్రకృతేను, ఈ ప్రకృతికి అంత పెద్ద మనం వెలుగు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనితో మనం ఉండాలి, కానీ ఆ ప్రభావం మన మనసు మీద వేసుకోకూడదు అనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంది. అది అన్నమాట. అందుకనేంటి ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసిన తర్వాత గట్టు బ్రెయినే కాదు, ప్రతి అణువులతో తయారైనటువంటిది, అణువులు, పరమాణువు, అదే ఏంటంటారు ఎలక్ట్రాను, న్యూట్రాను, తర్వాత ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా మొత్తం అన్ని సెల్స్ అన్నీ కూడా ఒకదానికి కనెక్ట్ అయ్యి ఉన్నవి. అందుకని ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటామో ఆటోమేటిక్గా సత్వగుణంలో ఉన్నప్పుడు మంచి చెడుకి డిఫరెన్స్ తెలుస్తుంది, బుద్ధి వికాసం వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే భగవద్గీత చెప్పింది. కాకపోతే మనస్సు అది ఉన్న చోట ఎప్పుడు ఉండదు, ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటుంది, ఇంద్రియాలు ఉన్నవే ఉండవు, దారి తప్పుతూ ఉంటాయి. కాకపోతే మన మనసుకు కనుక వివేక వైరాగ్యం ఉంటే ఒకసారి పొరపాటు పడ్డా అది సహజమేనని గ్రహించి మళ్ళీ మనం వెనక్కి రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఏ విషయాన్ని కూడా స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని భగవద్గీత చెప్పటం జరిగింది. ఎప్పుడు నువ్వు అట్లా పెట్టుకోకుండా ఉంటావు, నీ మనసును నిశ్చలంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచినప్పుడు ఓహో ఇవన్నీ సహజమే కదా అనేటువంటి ఐడియా వచ్చి వాటికి అంత విలువ ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏంటి, ఒకటైతే ఎప్పుడు మనకి గుర్తుండాల్సింది ఏంటంటే మన దగ్గర ఆ పరమాత్మ తత్వ జ్ఞానం మన దగ్గరే కాదు అంతా ఉన్నది. అందుకని ఏం చేసినా మన లోపల ఉన్నటువంటి భగవతత్వానికి ఇబ్బంది కలగకుండా మన ద్వారా పనులు కర్తవ్యాలు నిర్వహించబడాలి తప్ప ఇంకేమీ లేదన్నారు. దానికి ధర్మం అన్ని, ఏ ధర్మం మనకి పరమాత్మ తత్వం ఇస్తే ఆ ధర్మాన్ని వండర్ఫుల్గా చేయాలి. కూతురు ధర్మం, భార్య ధర్మం, తల్లిని ధర్మం, అత్తగారు ధర్మం, అలాగే ఒక ప్రొఫెషనల్
ధర్మం. అందుకని ఇక్కడ ఏంటి, ఎఫిషియన్సీ కంటే కూడా ప్రతి వృత్తిలో ప్రొఫెషనలిజం పెట్టుకోవాలి. ప్రొఫెషనలిజం అంటే అది అది ఎంతవరకు చేయడమో అంతవరకు చేయడం జరుగుతుంది. ఎఫిషియన్సీ అంటే మళ్ళీ అక్కడ టెన్షన్ వస్తుంది. నేను వండర్ఫుల్ వైఫు, అది నేను నిరూపించుకోవడానికి నానా తంటాలు పడాలి, అంత అవసరం లేదు. మనం అంటే ఏంటి, ప్రొఫెషనల్గా అంటే ఏంటి, ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రని మనం ధర్మంగా నిర్వర్తించుకుంటూ పోతే అప్పుడు మన మనసులో ఎలాంటి మరకలు ఏర్పడవు. అల్టిమేట్ ఏంటి, రిగ్రెట్సే కదా లైఫ్. పాస్ట్ గురించి జరిగిపోయింది ఇట్లా చేసి ఉండకూడదని, మళ్ళీ ఏం జరగబోతుందో అని భయం వస్తుంది, ప్రస్తుతంలో పోల్చుకోవటం జరుగుతుంది. అలా కాకుండా నువ్వు శాస్త్రాన్ని పాటించి నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని కనుక నువ్వు నిర్వర్తించుకుంటూ కనుక పోతే ఎట్లాంటి మనసు మరకలు ఉండవు, మనసు బ్యాలెన్స్గా ప్రశాంతంగా ఉంటుంది, మంచి చెడు విచక్షణ తెలుస్తుంది, వివేక వైరాగ్యం వచ్చేస్తుంది, హాయిగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఒక ప్రశాంతత, ఒక భగవతత్వమే మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. చూద్దాం మళ్ళీ ఈ 3 గుణాలు ఇంకెట్లా ప్రవర్తిస్తాడో రేపు చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం.